శ్రీలంక వేదికగా జరుగుతున్న శ్రీలంక ఏ వర్సెస్ భారత్ ఏ జట్ల మధ్య మ్యాచ్ లో భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో తన అద్భుతమైన ఆట తీరుతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీపై ఈ మ్యాచ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే క్రీజులోకి వచ్చిన కాసేపటికే మెరుపు స్ట్రోక్స్ ఆడే క్రమంలో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఏతో జరిగిన ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ గా వెనుదిరిగి అభిమానులకు కొంత నిరాశ గురి చేశాడు. అయితే భారత క్రికెట్ లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీకి ఇది ఒక చిన్న ఎదురుదెబ్బ అయినప్పటికీ రాబోయే రోజుల్లో అతడు పుంజుకుంటాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ త్వరగానే అవుట్ కావడంతో క్రీజులోకి రాబోయే భారత ఏ జట్టులోని ఇతర సీనియర్ యువ బ్యాట్స్మెన్లు బాధ్యతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఏషియన్ గేమ్స్ లో స్క్వాడ్లకి ఎంపిక చేసిన విషయం తెలిసింది. తన అంతర్జాతీయ కెరియర్ ఈ నెల 26 నుంచి ఐర్లాండ్ తో 2 టీ20ల సిరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది.